పార్టీల పరంగా కులాల పరంగా విడిపోయి మనం బతకకూడదు. ఇప్పటికే సంఘటితంగా ఉందాం, ఒక పిడికిల్లాగా బిగించుకొని ఉందాం. విడిపోతే ఏం లేదు, మనం పిడికిల్లాగా ఉంటేనే బలంగా తయారవుతాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈరోజు జరుగుతున్న సంఘటనని మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశం ఏమవుతుందో, రోజుకో తాన ఉగ్రవాదం జరుగుతున్నాయి, రోజుకో తాన బాంబులు జరుగుతుండే. ఈరోజు పాకిస్తాన్ తనైతాను కొరివి పెట్టుకుంది. ఈరోజు పాకిస్తాన్కి మనం నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి బతుకులేదు. కాబట్టి ఆ నీళ్ళని బంద్ చేయడం జరిగింది. 24 గంటల్లో మన దేశంలో ఉన్నటువంటి టూరిస్టులు అయినటువంటి పాకిస్తాన్ కానీ ఆఫీసులు కానీ అన్నీ కాల్ చేయాలని చెప్పి వార్నింగ్ జరిగింది. యుద్ధం ప్రకటించడం ఏకైక మన ప్రధానమంత్రి గారు, వారిని మనం హర్షించాల్సి మనకు ధైర్యం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. కాబట్టి మనం ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎవరు ఏ పార్టీలో ఉన్నా స్వార్థానికి ఉన్నా కానీ ఈ ఒక్క విషయంలో దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. కాబట్టి హిందువులారా ఇప్పటికైనా మేల్కోనండి. మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ దాడి చేసిరు. ప్రాణభయంతో ఒక అతను నేను ముస్లిం అని చెప్తే నువ్వు ముస్లిమా కాదా అని చెప్పి పాయింట్ ఇప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆనవాళ్ళు వాళ్ళు సుంతి చేయించుకురా లేదని చూసి పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చి చంపడం జరిగింది. ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే మనం అందరం హిందువులారా మీరందరూ నిద్రపోతున్నారు, ఇప్పటికైనా మేల్కోవాలి. మొన్న పశ్చిమ బెంగాల్లో హిందువులపైన జరిగిన దాడులను చూసినా కానీ, మొన్న సికింద్రాబాద్లో జరిగిన దాడులు చూసినా కానీ, వేములవాడలో జరిగిన దాడులు చూసినా కానీ, మొన్న ఎక్కడో దేవాలయం రథాన్ని మస్జిద్ ముంగటిని తీసుకుపోతుంటే ఒక్కసారిగా మస్జిద్ నుంచి ముస్లిమ్స్ మొత్తం ముక్కు దాడి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు రోజుకో తానా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి హిందువులారా ఇప్పటికైనా మేల్కొనండి. పార్టీల పరంగా కులాల పరంగా మనం విడిపోయి బతుకుతున్నాం. ఈరోజు కులాల పరంగా విడిపోవడం కాదు, సంఘటితంగా అయితేనే మన హిందువులు అందరూ సంఘటితంగా అయితేనే భారతదేశ గొప్పదనం ఏందో తెలుస్తుంది. మనం ధైర్య సాహసాలతోటి అందరూ ఒకటే పార్టీలో ఉంటేనే ఈ పాకిస్తాన్ కుక్కల్లాంటి కొన్ని దేశాలు మన దేశం మీద పూనుకొని ఉన్నాయి. మన మతం ఏ మతాన్ని జోలికెళ్ళదు, ఓ మతం ప్రచారానికి వెళ్ళదు, ఓ దేవుణ్ణి దూషించదు. మనం సర్వమత సమ్మేళనం అని చెప్పేసి ప్రతి మతాన్ని గౌరవిస్తాం. క్రైస్తవుడు ప్రసాదిస్తే తింటాం, దర్గా కాడి మొక్కుతున్నాం. అంతటి గొప్పటి మతం మన హిందుత్వ మతం.